యానిమల్స్ కెనాట్ బి కట్. లేకపోతే వేసవులంతా కూడా మంచిగా ఆవులు ఉన్నాయి అని వాళ్ళు తల బద్దలైపోతారు. ఎవరు ఏమంటున్నారు ఫినిష్ లేదు అనుకున్నారు. That is called as lateral thinking. That is called as lateral thinking. ఈ రకమైన థింకింగ్ ఈ వేళ కావాలి. మీకు ఒక విషయం తెలియదు ఏంటంటే 16వ శతాబ్దంలో ప్రపంచం అంతా ఇండియా వచ్చేది. ఎందువల్ల? ప్రపంచంలో సంపద ఇండియాలో ఉండేది. మీకు అర్థమైందా? ప్రపంచంలో 100 రూపాయలు కనుక ప్రొడక్షన్ ఉంటే అందులో పావల ఇండియా నుంచి ప్రొడ్యూస్ అయ్యేది. అంటే 25% మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. అదేనా? ఇప్పుడు మన పర్సెంటేజ్ ఎంత తెలుసా? 1%. 2% చేద్దామని ట్రై చేస్తున్నారు. అందువల్ల మొట్టమొదటి ప్రపంచంలో ఏం జరిగిందంటే మిగతా దేశాలు మన దగ్గరికి వచ్చి గ్లోబలైజేషన్ జరిగిందంటే ఇక్కడి నుంచి అక్కడికి వ్యాపారం జరిగింది. ప్రపంచం అంతా కూడా ఒక చోట ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్ వేరే చోటకి వెళ్ళింది. గ్లోబలైజేషన్ 1 అంటారు. 2 గ్లోబలైజేషన్ లో మనకి లక్స్ పాయింట్స్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీకు కోకోలో దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ లక్స్ దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా పాయింట్స్ కూడా దొరుకుతుంది. 2వ గ్లోబలైజేషన్ ఎంఎన్సి కంపెనీస్ తో జరిగింది. 3వ గ్లోబలైజేషన్ ఎలా జరిగిందంటే ఇంటర్నెట్ వల్ల జరిగింది. అంటే ఇంటర్నెట్ లో ప్రపంచంలో ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అందరికీ దొరుకుతుంది. ఎస్ సార్, అది 3వ గ్లోబలైజేషన్. ఒకతను ఏం చేశాడంటే ఒక పుస్తకం రాశాడు. దాని పేరేంటే ప్రపంచం వల్ల పొద్దుగా ఉంటుంది. అంటే ఎర్త్ ఈస్ ఫ్లాట్, ద వరల్డ్ ఈస్ ఫ్లాట్ అని బుక్ రాశాడు. ద వరల్డ్ ఈస్ ఫ్లాట్. అంతకుముందు ఎలా ఉండేదంటే అమెరికా వాళ్ళు యూరోప్ వాళ్ళు ప్రపంచాన్ని డామినేట్ చేసేవారు. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా కానీ మీకు తెలివితేటలు, హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ 3 కూడా ఉన్నట్లయితే ప్రపంచంలో ఎవరి పనైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఎవరైనా చేయొచ్చు. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ ద ఆపర్చునిటీ. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ ద స్పాంజ్ పీస్ గా అబ్జర్వ్ చేసేది. ఆ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది రాకుండా మనం ఏం చేయలేదు. కానీ ఆ స్కిల్ ని కనుక మనం ఉపయోగించుకోవాలంటే మనకి సాఫ్ట్ స్కిల్స్ కావాలి. సపోజ్ మన హార్డ్ స్కిల్ 100 అనుకోండి, మన సాఫ్ట్ స్కిల్ 0 అనుకోండి, మన కేపబిలిటీ 0. సపోజ్ మన సాఫ్ట్ స్కిల్ 1 అనుకోండి, ఇట్ ఈస్ 100. మన సాఫ్ట్ స్కిల్ 5 అయితే ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 100 into 500. పాయింట్ అర్థం అవుతుంది మీకు? అంటే మీరేం చేయాలి? మాత్రం మీరు హార్డ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది మాట్లాడవలసి సరిపోతుంది అంటే కుదరదు. క్లాస్ రూమ్ లో నాలెడ్జ్ ని మీరు కంప్లీట్ గా తీసుకోవాలి. ఆ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆ నాలెడ్జ్ ని ఉపయోగించి సమస్యల్ని పరిష్కరించాలి అంటే మీకేం కావాలి? సాఫ్ట్ స్కిల్స్. డిఎన్ఆర్ కాలేజీలో చదువుకోవడం మీకు చాలా పరమ నేను ఒప్పుకున్నాను. ఎంతో మంది గొప్ప వాళ్ళు వచ్చారు. దేవులపల్లి కృష్ణ వచ్చారు, చాలా మంది గ్రేట్ కెమిస్ట్ వచ్చారు, గ్రేట్ ఫిజిసిస్ట్ వచ్చారు, చాలా చాలా మంది గొప్ప వాళ్ళు వచ్చారు. అటువంటి కాలేజీలో మీరు చదువుతూ ఉన్నాం చాలా చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని మీకు ప్రోగ్రామ్ చేస్తున్నారు. గివ్ ఎ బిగ్ హ్యాండ్. చదువుకుని హ్యాండ్గా మంచి టెక్నికల్ నాలెడ్జ్ సంపాదిస్తూ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటా మీరు అంతా కూడా ఉన్నత స్థితిలోకి వెళ్ళి జీవితంలో అభివృద్ధి చెందాలని వాళ్ళు ఆశిస్తున్నారు. గివ్ ఎ బిగ్ హ్యాండ్ యువర్ పీపుల్ని మనం చూసి వాటి నేర్చుకోవచ్చు. మంచి పుస్తకాలు చదవడం నేర్చుకోవచ్చు. మంచి మనుషులతో మనం తిరుగుతూ ఉండటం వల్ల విజయాన్ని సాధించిన వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు.
మూడోది ఒక కండక్ట్ చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు క్లాసులో బాగా చదవండి, బాగా నేర్చుకోండి. ఇంటర్నెట్ చాలా మంచి సోర్స్. మీరు ఏది అర్థం చేసుకుని ఇంటర్నెట్ ఉపయోగించుకుని మంచి టెక్నికల్ స్కిల్స్ సంపాదించండి. అదే విధంగా మీరు మంచి మంచి పుస్తకాలు చదువుతారు, మంచి వ్యక్తుల యొక్క ఉపన్యాసాలు వింటారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తా. మీరు అందరూ కూడా మీ డిగ్రీ అయ్యి 2 సంవత్సరాలు బీ రెడీ టు రూల్ ద హోల్ వరల్డ్. బికాస్ దిస్ సెంచరీ బిలాంగ్స్ టు India and not the old India. It belongs to young India. Say that. Young India belongs to me. This century belongs to us. Anante సిగ్గుపడితే రాదు. అదేనా? This century belongs to us and this century belongs to India. This century belongs to India. Be prepared for that. Then prepare అవ్వాలి. మీరు మిస్ అవ్వకూడదు. మీరు సరైన టైంకి వెళ్ళి ట్రైన్ ఎక్కితే మీరు టైంకి ఢిల్లీ వెళ్తారు, బాంబే వెళ్తారు. ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ఇంకో సంవత్సరం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదేనా? మీరు 2 years అయ్యే టైంకి జాబ్కి రెడీగా ఉండాలి. మీకు అదేనా? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అక్కడ మీరు పిక్చర్ చూడండి. ఓకే, సీ దట్ రెండు లెఫ్ట్ సైడ్ ఏం కనిపిస్తుంది? రాబిట్. రైట్ సైడ్ కానీ యాక్చువల్లీ రెండు ఒకటే పిక్చర్. ఆ రైట్ సైడ్ పిక్చర్ జస్ట్ 45 degrees ఇలా వంచండి, ఏమవుతుంది? లేదా మీరు మెడ పక్కకు కొంచెం చూడండి, అది రాబిట్ లా కనిపిస్తుంది. ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ గొప్ప కాలేజ్ అనుకోవచ్చు. డిఎన్ఆర్ కాలేజ్ మనం ఎంఏ చదువుతున్నాం, ఎంఏ చాలా మంచి డిగ్రీ అనుకోవచ్చు, లేకపోతే దీనికి పెద్ద వాల్యూ లేదు అనుకోవచ్చు. అదేనా? మనం చూసి పద్ధతిని బట్టి ఉంటుంది. మీరు ఇది చాలా మంచి డిగ్రీ అనుకుంటే ఏం జరుగుతుందంటే మీరు మంచి డిగ్రీ వస్తుంది, మంచి స్కిల్స్ వస్తాయి, మీకు మంచి జాబ్ వస్తుంది. మీకు స్టోరీ చూద్దాం. 2001లో 2 స్టూడెంట్స్ ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది. తక్కువ ర్యాంక్ వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు అనుకున్న బ్రాంచ్ వాళ్ళకి రాలేదు. అదేనా? వాళ్ళకి తక్కువ వాల్యూ బ్రాంచ్ వచ్చింది. అందరూ సీనియర్స్ ఏమన్నారంటే ఆ బ్రాంచ్ కి వాల్యూ లేదురా, చదివితే ఉద్యోగాలు రావాలన్నారు. అందరూ 2 స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ ఏమంటున్నారంటే నేను ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను, ఈ 4 years నేను జాగ్రత్తగా చదువుతాను అనుకున్నాడు. ఆ 4 years అతను జాగ్రత్తగా చదివాడు. చదివిన తర్వాత ఏమైందంటే క్యాంపస్ లో జాబ్ వచ్చింది, యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చింది. గేట్ ఎగ్జామినేషన్ లో 99.22% వచ్చింది. 99.22% వచ్చింది. వాడికి ఐఐటి బాంబేలో సీట్ వచ్చింది. ఐఐటి బాంబేలో ఎంటెక్ చేశాడు. ₹1,00,000 జీతంతో మలేషియన్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. రెండో స్టూడెంట్ ఏమనుకున్నాడంటే నాకు ఇక్కడ ఫ్యూచర్ లేదు అనుకున్నాడు. దానికి ఎప్పుడైతే ఫ్యూచర్ లేదు అనుకున్నాడో తనకు సరిగ్గా చదవలేదు. ఎప్పుడైతే చదవలేదు 4 ఏళ్ళ డిగ్రీ పాస్ అవ్వలేదు. వాడికి 6 ఏళ్ళు పట్టింది. కానీ అది కూడా రైతే. వాళ్ళ సీనియర్స్ ఏమని చెప్పారు? ఈ డిగ్రీ చదివితే ఉపయోగం లేదన్నారు. వాడు కూడా ఏమనుకున్నాడు? డిగ్రీ చదివితే ఉపయోగం లేదనుకున్నాడు. అదేనా? రెండో స్టూడెంట్ ఏమనుకున్నాడు? ఈ డిగ్రీకి చాలా వాల్యూ ఉంది అనుకోండి. ఫైనల్ ఏం జరిగిందంటే he got a very good degree, he got a great job. It depends like that. మీరు ఎంబీఏ చదువుతున్నారు, ఈ ఎంబీఏ పెద్ద వాల్యూ లేదు, ఐఏఎం ఎంబీఏ వాల్యూబుల్ అనుకుంటే ఏమవుతుంది? మీ ఎంబీఏ మీకు సరిగ్గా ఉద్యోగం రాదు, మీకు సరిగ్గా చదవరు, మీకు ఉద్యోగం రాదు. అదే నేను ఎంబీఏ చదువుతాను, మంచి డిగ్రీ చదువుతాను, ఆంధ్ర యూనివర్సిటీ ఎంబీఏ ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ ఎంబీఏ స్టార్ట్ చేసినటువంటి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. నేను ఆ ఎంబీఏ చదువుతాను. మీరు చూసే ప్రపంచం మారిపోతుంది. మీరు ప్రపంచాన్ని చూసి విధానం నేర్చుకో. ప్రపంచం అనుకోవాలంటే దిస్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్ అనుకోవాలి, జనం అంతా మంచివాడు అనుకోవాలి, ఇక్కడ బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి అనుకోవాలి.
నా దేశం గొప్ప దేశం అనుకోవాలి, నా భీమను గొప్ప భీమను అనుకోవాలి, నా కాలేజీ గొప్ప కాలేజీ అనుకోవాలి, నా టీచర్స్ గొప్ప టీచర్స్ అనుకోవాలి. అప్పుడు మీ జీవితం మీరు అభివృద్ధి చెందుతారు. అంటే మనం ఎప్పుడు మా కాలేజీ మంచిది కాదు, మా భీమవరం మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్ మంచిది కాదు అంటే యూ నెవర్ సో. Respect yourself. You understand this? You think you are a great person. You think you are a great person. You become a great person. You understand this? Next, please. గ్రీన్ గా ఉన్నాడు, గ్రీన్ అన్నాడు, రెడ్ వాడు ఉన్నాడు, బ్లూ అన్నాడు, మూడోడు ఉన్నాడు, పింక్ అన్నాడు. యాక్చువల్ గా ముగ్గురు అయితే అదేనా, ఒకటి పింక్ కనిపిస్తుంది, రెడ్ వాడు కనిపిస్తుంది, మూడోడు కనిపిస్తుంది, ముగ్గురు రైతే ఎవరు కొట్టుకుంటున్నారు. అది నువ్వు రైతు, నేను రైతు. గవర్నమెంట్ నేనే రైట్ అంటాడు. వాడు ఎంబీఏ గ్రేడ్ అంటాడు, ఎంకామ్ గ్రేడ్ అంటాడు, ఎంఎస్సీ కెమిస్ట్రీ గ్రేడ్ అంటాడు. కొట్టుకుంటూ ఉపయోగం లేదు. ఎవరి గ్రేట్నెస్ వాడు. అందరూ అవసరమే. ముగ్గురు అయితే ఎంఎస్సీ కెమిస్ట్రీ లేకుండా ప్రపంచం లేదు, ఎంబీఏ లేకుండా ప్రపంచం లేదు, లాంగ్వేజ్ లేకుండా ప్రపంచం లేదు, లాంగ్వేజ్ లేకుండా ప్రపంచం లేదు. అదేనా ఎంఏ చదివినటువంటి బీసీసీ అయ్యారు. ఎంఏ చదివినటువంటి సి నారాయణ రెడ్డి గ్రేట్ పర్సన్. ఏది చేసినా పర్వాలేదు. అక్కడ ఏమవుతుంది, ముగ్గురు కొట్టుకుంటున్నారు. ఎవరు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఒక 9 డాట్స్ జనరల్గా చాలా చోట్ల ఉపయోగిస్తారు. దీన్ని లాటరల్ థింకింగ్ కాన్సెప్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి 4 డాట్స్, 9 డాట్స్ ఉన్నాయి. అట్లనే ఈ 9 డాట్స్ కనుక మీరు చూసినట్లయితే ఒక 4 స్ట్రైట్ లైన్స్ ఉపయోగించి చెయ్యి ఎత్తకుండా మీరు 4 లైన్స్ కలపాలి. సపోజ్ మీరు ఇలా ట్రై చేస్తారు అనుకోండి, 1 2 3 4 మిగిలిపోయింది. ఏం స్టైల్ మనం ఎలా చేస్తే కానీ 4 కూడా. ఇప్పుడు ఏంటంటే కొత్త రకంగా ఎలా, సపోజ్ 4 డాట్స్ ఉన్నాయనుకోండి, 9 డాట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే నేను అవి గో బియాండ్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ 9 డాట్స్ ఏం చేస్తానంటే అవి గో లైక్ దిస్. ఇలా బయటకు వెళ్ళిపోయి ఇలా కిందకు వస్తాను, మళ్ళీ ఇలా పైకి వెళ్తాను. అవి గో లైక్ దిస్. యు అండర్స్టాండ్ దిస్? గివ్ ఎ బిగ్ హ్యాండ్. 4 లైన్స్ ఉన్నాయి. లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 1 2, ఇది 3, ఇది 4. యు అండర్స్టాండ్ దిస్? 4 లైన్లు తీసాం. కానీ ఏం చేసాం, మనం పరిధిని దాటాం. మనం అప్పుడు దగ్గర ఏం చేస్తాం, ఈ 9 చుక్కల్ని దాటి మనం వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, బయటికి ఎప్పుడైతే దాటి వెళ్ళామో ఇప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లమ్స్. చాలాసార్లు మీకు సమస్యలు వస్తాయి. మీరు అప్పుడు సమస్యను పరిష్కారం చేయలేరు. మీరు నలుగురితో కలిస్తే సమస్యను పరిష్కారం చేయగలుగుతారు. కానీ మనం దాటి వెళ్ళాం, మనం అలాగే ఉండిపోతాం. అండర్స్టాండ్ దిస్? దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు. అండర్స్టాండ్ దిస్? థింకింగ్ బియాండ్. రెగ్యులర్ గా ఆలోచన కాకుండా కొత్త రకంగా ఆలోచించాలి. ఈ 21వ శతాబ్దంలో కనుక మీరు సక్సీడ్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, కొత్త రకంగా ఆలోచించాలి. ఒక జపనీస్ ఇండియా వచ్చాడు, మన అక్కడ చెప్పారు. ఒక జపాన్ లో ఇండియా వచ్చి రోహన్ చెరుగడు కొన్నాడు. ఆ రోజుల్లో చెరుగడు కొన్ని ఏం చేశాడు, పిప్పిని పెట్టి ఒక బొమ్మ చేసి 10 రూపాయలు అమ్మాడు. వాడు ఎంత లాభం వచ్చింది, 9 రూపాయలు వచ్చింది. చెరుగడు తినేసిన 9 రూపాయలు లాభం వచ్చిందండి. మనం కూడా పనికి మారిన దాని నుంచి 10 రూపాయలు వాల్యూ క్రియేట్ చేశాడు. మనం ఎప్పుడు ఏ పని చేసినా కానీ వాల్యూ యాడ్ చేయాలి. వాల్యూ అదే వాల్యూ ఎడిషన్ చేయాలి. ఏ పని అయినా సరే మన దగ్గర 10 రూపాయలు వచ్చిన దాన్ని 15 రూపాయలు వస్తూ చేయాలి. ఆ రకమైన థింకింగ్ అవసరం. మీరు కూడా తెలివిగా ఆలోచిస్తే మనం ప్రపంచాన్ని జయించగలుగుతాం. ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్. సమస్యను ఎలా పరిష్కరించాలి, సమస్య వస్తే భయపడకూడదు. చాలా మంది సమస్య వస్తే భయపడిపోతారు. సమస్య వస్తే పులి కూడా పిల్లిలా అయిపోతుంది. పులి కనుక పిల్లిలా ఆలోచిస్తుంది అనుకోండి ఏమవుతుంది, ఏ సమస్యని పరిష్కారం చేయలేదు. అదేనా ఒక పులి కనుక పిల్లి ఆలోచిస్తుంది ఏమవుతుంది, ఒక చిన్న లేడీ వస్తే లేడీ న్యూస్ పారిపోతుంది. అలా కాకుండా ఎస్ ఐ క్యాన్ అనండి. ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ క్యాన్ అనగలగండి. సిగ్గుపడద్దు. పుట్టి అనలేదు. ఎస్ ఐ క్యాన్ అనరాలండి. గట్టిగానండి. భోజనం చేయలేనా? ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ క్యాన్,
Yes, you can. Yes, you can.